బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటల ఎపిసోడ్లో మరో టర్నింగ్ పాయింట్ ఇప్పుడు కవిత మరో లేఖస్త్రాన్ని సంధించారు. పర్టిక్యులర్ గా ఎవరి పేర్లు చెప్పకపోయినా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో దయ్యాలు అన్న కవిత ఈసారి మరింత డోస్ పెంచారు. ఇందుకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా ఉన్న కవిత పోస్ట్ను ఊస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? దీని వెనుక అసలు కారణాలు వేరే ఏమన్నా ఉన్నాయా? కవిత చేసిన ఆ సంచలన ఆరోపణలేంటి? కల్వకుంట్ల కవిత మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈసారి కూడా ఇంటి దొంగల్ని టార్గెట్ చేశారామె. అయితే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా తనను తప్పించడాన్ని రాజకీయ కుట్ర అంటున్నారు కవిత. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు అభినందనలు తెలుపుతూనే మరోసారి తనపై కుట్ర చేసే వారిపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా మరోసారి తాను గతంలో తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు బహిరంగంగా రాసిన లేఖ అయినా దీని వెనుక ఒక రాజకీయ ఎత్తుగడ ఉన్నట్లు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం తాను పోరాడుతూ ఉంటే కొందరు తనపై కుట్రలు పన్నుతున్నారనేది కవిత ఆరోపణ. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న తనను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో కొన్నాళ్లుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో రాశారు. అయితే ఆ లేఖ లీక్ అయింది. దీంతో బీఆర్ఎస్ లోని కొన్ని శక్తులు ఈ లేఖను కావాలని లీక్ చేశాయంటూ సంచలన ఆరోపణ చేశారు. అంతేకాదు అప్పటినుంచి తనపై కక్ష కట్టారని, కుట్రదారులు ఎవరో చెప్పాలని ప్రశ్నించడమే పాపమైపోయిందంటున్నారు ఆమె. అంతేకాదు ఆ కుట్రదారులు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి కవిత లేఖతో మరోసారి కల్వకుంట్ల ఇంటి పంచాయతీ రచ్చకెక్కింది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ చుట్టూ కోవట్లున్నారని, దెయ్యాలు తిరుగుతున్నాయని అప్పుడు చెప్పిన కవిత ఇప్పుడు వేధిస్తున్నారంటూ మరింత సంచలన ఆరోపణ చేశారు. సో పార్టీకి కవితకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందనేది ఇప్పుడు దీనిని బట్టి అర్థమవుతుంది. కేవలం లేఖ రాయడం మాత్రమే కాదు, ఒక ఆడబిడ్డపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు ఖండించకపోవడంపై కారు పార్టీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం, లిల్లీపుట్ నాయకుడు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడం, బీఆర్ఎస్ బీజేపీ విలీనమవడం ఖాయమంటూ స్టేట్మెంట్ ఇవ్వడం, బీఆర్ఎస్ నేతలతో సంబంధం లేకుండా జాగృతి కార్యక్రమాలు నిర్వహించడం, ఇలా ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నారు కవిత. బహుశా ఇవన్నీ గమనిస్తూనే బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ను నియమించారనే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. కవిత చర్యలు, అడుగులు, మాటలు కల్వకుంట్ల ఫ్యామిలీలో చీలిక వచ్చిందనే విషయాన్ని ప్రతిసారి బలపరుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీలో కవిత, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు వేధిస్తున్నారనే మాట కూడా కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది వారి అనుచరులను ఉద్దేశించి చేసినవే అనే చర్చ అయితే ఉంది. నిజానికి కేటీఆర్ తో పాటు అతని ముఖ్య అనుచరులు, సన్నిహితులను కవిత టార్గెట్ చేస్తున్నారనే ప్రచారమైతే ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారనే చర్చ అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే కేటీఆర్, కవిత మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు బీఆర్ఎస్ గద్దె దిగినప్పటి నుంచి వినిపిస్తున్నాయి. నాయకత్వ బాధ్యతలు, పార్టీలో ప్రాధాన్యత విషయాల్లో వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత పరోక్షంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారని భావిస్తున్నారు. ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకోవడం ద్వారా పార్టీలో ఐక్యత లేదని తేట తెల్లమవుతుందని మాట్లాడుకుంటున్న పరిస్థితి. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఏదేమైనా కవిత వ్యాఖ్యలు, లేఖలు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తెరపైకి తెచ్చాయి. ఇప్పటికే కవితను బీఆర్ఎస్ కు దూరం చేసే పనైతే కనిపిస్తోంది. ప్రస్తుతం కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఇదే తీరు కొనసాగితే తన ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేస్తారా? ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా మంగళం పాడతారా? జాగృతి పేరుతో సొంత కుంపటి పెట్టుకుంటారా? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.